ఈరోజు బ్రోకలీతో ఒక ప్రయోగం చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అని చాలా డౌట్గా చేశాను. ఫైనల్లీ అయితే బాగానే వచ్చింది. సో దానికోసం బ్రోకలీని త్వరగా కట్ చేసేసుకొని ఆనియన్ చాప్ చేసుకొని కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పి నేను ఎక్కువ ఈ చాపర్ యూజ్ చేస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు మనం కుక్ చేసిన బాండీ బట్టి కూడా టేస్ట్ ఉంటుంది కదా. సో అందుకే ఈ బాండీ తీసుకున్నాను. ప్యాన్లో కన్నా మేబీ బాండీలో టేస్ట్ బాగుంటుంది అనిపించింది. సో ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్లోనే చేస్తున్నాను. కొత్త ప్రయోగాలు కదా, ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి రెగ్యులర్ ప్రాసెసే ఫాలో అయిపోతున్నాను. యాజ్ యూజువల్ నార్మల్ కర్రీస్ చేసేలాగే ఆనియన్స్, టమాటో, ధనియాల పౌడర్, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత బ్రోకలీ కూడా యాడ్ చేసేసుకుంటాం. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఏంటంటే బాయిల్ అవుతుంది అనమాట. సో టేస్ట్ అందులోనే ఉంటుంది. అండ్ గుంటూరు సీక్రెట్ రెసిపీ కర్రీ పౌడర్ అది కూడా యూజ్ చేశాను. అది వాడితే నిజంగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మా శాంతికి సర్వ్ చేస్తున్నాను. పచ్చడి పక్కా ఉండాలి గుంటూరు వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ముద్ద కూడా దిగదు. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కదా, ఎలా ఉంది ఏంటి అని చెప్పి తన ఫేస్ చూస్తున్నాను. తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి నమ్మకం వచ్చేసింది బాగుందని. అంతే ఈ వీడియో. బాయ్.